ఈరోజు డే 4 30 డేస్ పైథాన్ సిరీస్‌లో మనం ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్స్ అనేటివి చాలా బేసిక్స్ అనమాట. సో, డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోయి ఈ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ కాన్సెప్ట్స్‌ని మనం కోడింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో డైరెక్ట్‌గా తెలుసుకుందాం. అందుకంటే ముందు నాకో చిన్న హెల్ప్ చేయాలి మీరు. అదేంటంటే సబ్స్క్రైబ్ చేయడం అనమాట. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూస్తున్నారో సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్! హలో! దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. మనం డైలీ లైఫ్‌లో జనరల్‌గా ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఈ వర్డ్స్‌ని జనరల్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం. సో, బేసిక్‌గా ఇన్‌పుట్ అంటే ఏంటి? మన నుండి ఇచ్చేది. అదొక డేటా గాని, ఒక ఇన్ఫర్మేషన్ గాని మన త్రూ ఇచ్చేదాన్ని మనం ఒక ఇన్‌పుట్ అని అంటామనమాట. అలాగే అవుట్‌పుట్ అని అంటే ఏంటి? ఒక ప్రాసెస్డ్ రిజల్ట్‌ని మనం చూసేది. సో, ఏదైనా ఒక రిజల్ట్ వచ్చాక ఆ రిజల్ట్‌ని మనం చూసేదే అవుట్‌పుట్ అనమాట. అలానే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్‌లో కూడా ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ముందుగా మనం అవుట్‌పుట్ కాన్సెప్ట్‌ని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ అవుట్‌పుట్ కాన్సెప్ట్స్‌ని మనం గత 2 ప్రీవియస్ వీడియోస్‌లో యూజ్ చేస్తూనే ఉన్నాం తెలియకుండా. సో, మనం ఏదైతే ప్రింట్ కమాండ్ యూజ్ చేస్తున్నామో అవుట్‌పుట్ కాన్సెప్ట్ యొక్క మెథడ్. మనం పైథాన్ కోడ్ రాసేటప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ రిజల్ట్‌ని చూడాలి అనంటే మనం ఈ ప్రింట్ కమాండ్‌ని యూజ్ చేస్తాం. సో, అప్పుడు పైథాన్ అనేది మనకి ఆ ప్రింట్ కమాండ్ త్రూ మనకి రిజల్ట్ అనేది డిస్‌ప్లే చేస్తుందనమాట. ఆ డిస్‌ప్లే చేసే రిజల్ట్స్‌ని మనం డిఫరెంట్ వేస్‌లో డిస్‌ప్లే చేయొచ్చనమాట. సో, ఆ డిఫరెంట్ వేస్ ఏందో ఇప్పుడు చూద్దాం. డే 4 కాన్సెప్ట్స్‌ని మనం కోడింగ్‌లో చేయడానికి నేను ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాననమాట. దానికి నేను డే సో, ఇది నేనిచ్చే ఫైల్ నేమ్ అండ్ దాని యొక్క ఎక్స్‌టెన్షన్ .py. సో, ఫస్ట్ మనం ఒక కమెంట్ ఇద్దామనమాట. సో దట్ మనం ఏ టాపిక్ గురించి మనం కింద కోడ్ రాస్తున్నామో తెలుస్తుంది. సో, ఈ అవుట్‌పుట్‌లో కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేసేది స్టాండర్డ్ అవుట్‌పుట్ అనమాట. సో, ఈ స్టాండర్డ్ అవుట్‌పుట్ ఎలా రాయాలో చూద్దాం. బేసిక్‌గా ఇది మనం డే 2 అండ్ డే 3 వీడియోస్‌లో మనం ఈ స్టాండర్డ్ అవుట్‌పుట్ అనేది ఆల్రెడీ యూజ్ చేశామనమాట. సో, మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేద్దాం. సో మనం ఎలా ఇచ్చాం స్టాండర్డ్ అవుట్‌పుట్ బేసిక్‌గా జస్ట్ ఒక ప్రింట్ కమాండ్ యూజ్ చేస్తాం. దీన్ని ప్రింట్ మెథడ్ అని అంటామనమాట. సో, ఈ ప్రింట్ మెథడ్‌ని కాల్ చేసి మనం కొటేషన్స్‌లో డబుల్ కోట్స్‌లో మనం ఇలా ఏదైతే మనం డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క స్ట్రింగ్‌ని మనం ఇక్కడ రాస్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హలో వరల్డ్ అని రాసాం. ఓకే. సో, దీన్ని మనం ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ రన్ బటన్ ఉంది కదా! దాన్ని ప్రింట్ చేసినట్లయితే మనకిక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో, ఇక్కడ మనం ఏం చేసాం? ఒక రా స్ట్రింగ్ ఇచ్చాం ప్రింట్ కమాండ్‌లో. అంటే ప్రింట్ కమాండ్ రాసి మనం ఇలా డబుల్ కోట్స్‌లో మనం ఏదైతే డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ డేటాని మనం డైరెక్ట్‌గా ఇక్కడ రాసామన్నమాట. సో, హలో వరల్డ్ అనే టెక్స్ట్‌ని మనం ప్రింట్ చేసి డిస్‌ప్లే చేద్దాం అనుకున్నాం. సో, అక్కడ మనం డైరెక్ట్‌గా హలో వరల్డ్ అని చెప్పి డబుల్ కోట్స్‌లో రాసామనమాట. అలా కాకుండా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, ఆ వేరియబుల్‌కి ఒక వాల్యూ అసైన్ చేసి, ఆ వేరియబుల్ యొక్క డేటా అంటే ఆ వేరియబుల్‌లో ఏ వాల్యూ అయితే హోల్డ్ అయ్యిందో, ఆ పర్టిక్యులర్ వాల్యూ అనేది డిస్‌ప్లే చేయాలి ప్రింట్ కమాండ్ త్రూ. అదెలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేద్దాం. వేరియబుల్ నేమ్ వచ్చేసి పర్సన్ నేమ్. సో, ఇప్పుడు ఈ పర్సన్ నేమ్‌లో ఏ వాల్యూ అయితే హోల్డ్ అయ్యిందో, ఆ వాల్యూని మనం డిస్‌ప్లే చేయాలి. సో, ఇక్కడ ఏ వాల్యూ హోల్డ్ అయింది ప్రెజెంట్‌కి తేజ అనే వాల్యూ పర్సన్ నేమ్ అనే వేరియబుల్‌లో ఉందన్నమాట. సో, ఇప్పుడు ఆ తేజని ప్రింట్ చేయాలి మనం. సో, ఎలా చేస్తాం మనం? ప్రింట్ కమాండ్ రాస్తామనమాట. సో, ఇక్కడ మీరు లైన్ నంబర్ 4లో చూసినట్లయితే, మనం ఈ హలో వరల్డ్ అనే టెక్స్ట్ డబుల్ కోట్స్‌లో పెట్టాం. ఎందుకంటే అది రా స్ట్రింగ్ అనమాట. ఓకే. డైరెక్ట్‌గా మనం హలో వరల్డ్ అనేది మనం టైప్ చేసి డబుల్ కోట్స్‌లో టెక్స్ట్ ఇచ్చాం. సో, అది మనం డైరెక్ట్‌గా హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, ఆ వేరియబుల్‌కి ఒక వాల్యూ అసైన్ చేసి, ఆ వేరియబుల్‌లో ఏ వాల్యూ అయితే హోల్డ్ అయ్యిందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అనంటే మనం డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడైతే ఒక వేరియబుల్‌లో స్టోర్ అయ్యుండే, హోల్డ్ అయ్యుండే డేటా మనం డిస్‌ప్లే చేయాలి అనంటే వి నో నీడ్ టు గివ్ డబుల్ కోట్స్. మనం డైరెక్ట్‌గా మనం ఇలా ఇచ్చినట్లయితే అది ప్రింట్ కమాండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్‌గా మనకి తేజ అని ప్రింట్ అయిందనమాట. సో, ఈ హలో వరల్డ్ వచ్చేసి లైన్ నంబర్ 4 నుంచి ప్రింట్ అయింది. ఈ తేజ అనొచ్చేసి ఈ డేటా వచ్చేసి మనకి లైన్ నంబర్ 8 నుండి ప్రింట్ అయిందనమాట. అదే మనం ఈవెన్ దో
ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, ఆ వేరియబుల్ నేమ్‌ని మనం డబుల్ కోట్స్‌లో ఇచ్చామనుకోండి, అదెలా ప్రింట్ అవుతుంది? పర్సన్ నేమ్ అనే ప్రింట్ అవుతుంది. సో, ఎప్పుడైతే డబుల్ కోట్స్‌లో ఇస్తామో, అప్పుడైతే ఒక వేరియబుల్ కింద అది యాక్సెప్ట్ చేయదు. అది ఒక రా స్ట్రింగ్ కింద, ఒక రా స్ట్రింగ్ వాల్యూ కిందనే ఒక హార్డ్ కోడెడ్ టెక్స్ట్ లాగా తీసుకొని ఏదైతే ఆ డబుల్ కోట్స్‌లో ఉందో యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేస్తుందనమాట. అదే మనం ఒక వేరియబుల్‌లో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలన్నప్పుడు మనం వి హావ్ టు రిమూవ్ ద డబుల్ కోట్స్. ఓకే. డబుల్ కోట్స్‌లో ఇవ్వకూడదు. వితౌట్ డబుల్ కోట్స్‌లో ఇచ్చినట్లయితేనే ఓకే. అప్పుడు పైథాను దాన్నెలా రీడ్ చేస్తుందంటే, ఓకే. థిస్ ఈజ్ ఏ వేరియబుల్ అని చెప్పి ఆ వేరియబుల్‌లో హోల్డ్ అయ్యుండే డేటా అంటే ఏ వాల్యూ అయితే అసైన్ అయిందో ఆ పర్టిక్యులర్ డేటా వాల్యూని మనకి ప్రింట్ చేస్తుందనమాట. ఇక్కడ ఈ తేజ అని తీసేసి నేను ఇంకో నేమ్ ఇస్తా. అర్జున్ అని ఇచ్చాను. సో, అర్జున్ అని ఇచ్చి ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే మనకి అర్జున్. సో, అలా ప్రింట్ కమాండ్ డైనమిక్‌గా వర్క్ అవుతుందనమాట. సో, మనం ఇక్కడ ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా ఈ పర్సన్ నేమ్ అనే వేరియబుల్‌లో హోల్డ్ అయి ఉంటది కాబట్టి, మనం ఇక్కడ ప్రింట్ కమాండ్‌లో పర్సన్ నేమ్ అని కాల్ చేస్తున్నాం కాబట్టి, మనం పర్సన్ నేమ్‌కి ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నామో, ఆ పర్టిక్యులర్ వాల్యూ అనేది మనకిక్కడ ప్రింట్ అవుతూ ఉంటది. ఓకే. లెట్స్ సే ఆహ్, ఒక హార్డ్ కోడెడ్ స్ట్రింగ్ మనం ప్రింట్ కమాండ్‌లో ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఒక వేరియబుల్స్ సో, కాంబినేషన్‌లో అనమాట. అంటే వేరియబుల్స్ ప్లస్ మనం ఒక స్ట్రింగ్ కంబైన్డ్‌లో అంటే ఆ కాంబినేషన్‌లో మనం ప్రింట్ కమాండ్‌లో ఎలా రాయాలి అనేది చూద్దాం. సో, దాన్నే మనం ఫార్మాటెడ్ అవుట్‌పుట్ అని అంటామనమాట. సో, అంటే ఏంటి అనంటే లెట్స్ సే జస్ట్ ఒక ప్రింట్ కమాండ్ ఇద్దాం. సో, దీంట్లో మనం ఇది డైరెక్ట్‌గా మనం రన్ చేసినట్లయితే మనకేమైతుంది? పైనుండే ప్రింట్ కమాండ్స్ మనం కమెంట్ చేసేద్దాం. సో దట్ అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అవుతుందనమాట. ఎందుకంటే అది డైరెక్ట్ హార్డ్ కోడెడ్ టెక్స్ట్ అనమాట. హార్డ్ కోడెడ్ టెక్స్ట్. సో, ఈ హార్డ్ కోడెడ్ టెక్స్ట్ మనం ఎలా ఇచ్చామో అలాగే మై నేమ్ ఈస్ తేజ అండ్ మై ఏజ్ ఈస్ 34 అని ప్రింట్ అయింది. సో, అలా కాకుండా నేను ఈ తేజ అనే నేమ్ అండ్ ఏజ్ ఈ బోత్ వాల్యూస్ తేజ అండ్ 34 ఇవి మనకి ఒక వేరియబుల్ త్రూ మనం ఇద్దామనుకుంటున్నాం. అంటే లెట్స్ సే నేనొక వేరియబుల్ క్రియేట్ చేశా. నేమ్ అని క్రియేట్ చేశాను. దానికి నేనేం చేశాను తేజ అని ఇచ్చా. అలాగే ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. దానికి 34 అనే నంబర్ ఇచ్చా. సో, ఈ తేజ ఇక్కడ ప్రింట్ కమాండ్‌లో ఈ తేజ అండ్ 34 ఈ బోత్ వాల్యూస్ తీసేసి మనం ఈ 11 అండ్ 12లో ఏదైతే వేరియబుల్స్‌ని క్రియేట్ చేశామో ఆ వేరియబుల్స్ ఇక్కడ ప్రింట్ కమాండ్‌లో ఇచ్చి ఇక్కడుండే వాల్యూస్ ఈ ప్రింట్ కమాండ్‌లో ప్రింట్ అవ్వాలన్నమాట. సో, అప్పుడు మనం ఎలా చేస్తాము? సో, ఇందాక చూసినట్లు ఇలా లైన్ నంబర్ 7లో మనము ఏదైతే వేరియబుల్‌ని మనం ప్రింట్ కమాండ్‌లు ఇద్దామనుకుంటున్నామో, అప్పుడు మనం డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కాంబినేషన్‌లో ఉందనమాట. అంటే ఒక రా టెక్స్ట్ మధ్యలో మనకు వాల్యూస్ రావాలి. ఏ వాల్యూస్ ఈ వేరియబుల్‌లో ఉండే వాల్యూస్ ఈ రా టెక్స్ట్ మధ్యలో రావాలి. సో, అప్పుడెలా చేస్తాము? సో, లెట్స్ సే ఈ తేజ అనే నేమ్ తీసేసి నేనిక్కడ ఇక్కడ ఇలా పెట్టాను. ఈ 34 అనేది తీసేసి ఏజ్ అని పెట్టాను. సో, ఇప్పుడు మనకి రన్ చేసినట్లయితే ఎలా ప్రింట్ అవుతుంది? యాజ్ ఇట్ ఈస్‌గా దీంట్లో ఉన్నట్టే ప్రింట్ అవుతుంది. ఎందుకనంటే అవి డబుల్ కోట్స్‌లో ఉన్నాయి. సో, డబుల్ కోట్స్‌లో ఉన్నప్పుడు ఏంటి? ఆ డబుల్ కోట్స్‌లో ఏదైతే టెక్స్ట్ ఉంటదో యాజ్ ఇట్ ఈస్‌గా అది ప్రింట్ చేస్తుందనమాట. అంటే మై నేమ్ ఈజ్ నేమ్ అండ్ మై ఏజ్ ఈజ్ ఏజ్ అని ప్రింట్ చేసింది. అంతేగాని ఈ పర్టిక్యులర్ వాల్యూస్ అంటే ఈ వేరియబుల్‌లో ఉండే వాల్యూస్‌ని ప్రింట్ చేయలేదు. ఎందుకనంటే ఇక్కడ ఇవి డబుల్ కోట్స్‌లో ఉన్నాయి కాబట్టి, ఇక్కడుండే నేము, ఇక్కడుండే ఏజ్‌ని అది ఒక వేరియబుల్ క్రియేటెడ్ వేరియబుల్ కింద తీసుకోలేదు. అదొక స్ట్రింగ్ లాగే తీసుకుందనమాట. ఒక రా స్ట్రింగ్ లాగా తీసుకుంది. అందుకని ఆ ఎంటైర్ స్ట్రింగ్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఈ ఫార్మాటెడ్ అవుట్‌పుట్ అనే ఫార్మ్‌లో ప్రింట్ కమాండ్ రాస్తామనమాట. అంటే ఏం లేదు సింపుల్‌గా ఈ ఫస్ట్ డబుల్ కోట్ ఉంది గదా! ఈ ఫస్ట్‌ది దాని ముందు మనం ఎఫ్ అని పెడతామనమాట. అంతే. ఎఫ్ అని పెట్టి దీన్ని మనం ఏం చేస్తాం ఏదైతే వేరియబుల్ మనం క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్స్‌ని మనం వితిన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తామనమాట. ఓకేనా? జస్ట్ ఇలా. ఓకే. సో, ఇలా ఎఫ్ అని రాసి ఏదైతే వాల్యూస్ మనం వేరియబుల్ త్రూ కావాలో ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేసి దాన్ని మనం వితిన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఇచ్చినట్లయితే అప్పుడు మనం రన్ చేసి చూద్దాం.
సి మై నేమ్ ఈస్ తేజ అండ్ మై ఏజ్ ఈస్ 34 అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఇస్తామో, ఇక్కడ ఎఫ్ అని పెట్టి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఇస్తామో, అప్పుడు ఆ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఉండే ప్రతి ఒక్కటి వేరియబుల్ కింద తీసుకుంటదనమాట. సో, తీసుకొని ఇక్కడ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూస్ మనం అసైన్ చేస్తామో, ఆ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయితాయన్నమాట. ఓకే. అదే విధంగా నేనిక్కడ అర్జున్ అని పెట్టాను. ఇక్కడ ఏజ్ 10 అని పెట్టాను. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి మై నేమ్ ఈజ్ అర్జున్ అండ్ మై ఏజ్ ఈజ్ 10 అని ప్రింట్ అయిందనమాట. అదే మనం ఇక్కడ ఎఫ్ పెట్టలేదు. బట్ స్టిల్ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చామనుకోండి. సో, లెట్స్ సే అది కూడా మనం ట్రై చేద్దాం. సో, ఎఫ్ తీసేసాను అండ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ మాత్రం అలాగే ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈ వేలో రన్ చేసినట్లయితే మనకి స్టిల్ అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ప్రింట్ అయింది. అది ఒక వేరియబుల్ కింద తీసుకోలేదనమాట. అందుకే ఎప్పుడైనా సరే మనం ఒక రా టెక్స్ట్ మధ్యలో ఇలా వేరియబుల్స్‌ని ఇంక్లూడ్ చేయాలి అనంటే ఇలా మనం ఫార్మాటెడ్ వేని చూజ్ చేసుకొని ఇలా ఎఫ్ అనేది రాసి దాని తర్వాత మనం ఈ డబుల్ కోట్స్‌లో మనకు కావాల్సిన టెక్స్ట్‌ని రాసి వాటి మధ్యలో ఎక్కడైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్‌కి ఫ్లవర్ బ్రాకెట్స్ మనం యాడ్ చేసినట్లయితే మనకిలా ఆ వేరియబుల్స్ ఆ రా టెక్స్ట్ మధ్యలో ప్రింట్ అయితాయన్నమాట. ఇప్పుడు మనం సెపరేట్ స్ట్రింగ్స్‌ని ఒకే లైన్‌లో రాయాలో ఎలా చూద్దాం. సో, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పటిదాకా ఎలా రాసాము? వితిన్ డబుల్ కోట్స్ మనం ఒక సెంటెన్స్ లాగా రాసామనమాట. లెట్స్ సే ఇక్కడ లైన్ నంబర్ 4లో హెల్లో వరల్డ్ తీసుకుంటే కూడా వితిన్ డబుల్ కోట్స్ అది ఒకే టెక్స్ట్ అనమాట. అలాగే ఇక్కడ కూడా మై నేమ్ ఈజ్ అని చెప్పి మనం ఏదైతే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చామో అది కూడా వితిన్ జస్ట్ డబుల్ కోట్స్. అలా కాకుండా మల్టిపుల్ డబుల్ కోట్స్ అంటే లెట్స్ సే ఇలా. సో, ఇలా ఇచ్చామనమాట మనం. ఓకే. లైన్ నంబర్ 18లో ఎలా ఇచ్చాం? ప్రతి వర్డ్‌కి మనం డబుల్ కోట్ యాడ్ చేసాం. సో, అదప్పుడు ఎలా ప్రింట్ అవుద్దో చూద్దాం. ఓకే. పైథాన్ ఈజ్ ఆసమ్ అని వితౌట్ ఎనీ స్పేస్ మనకి ప్రింట్ అయిందనమాట. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకొని తీసుకున్నాడు. సో, అదంతా ఒకే వర్డ్‌గా తీసేసుకుందనమాట. అండ్ ఇక్కడ ఈ కోట్స్‌కి స్పేస్ ఉన్నప్పటికీ అక్కడ ఏ స్పేసు లేదు. పైథాన్ ఈజ్ ఆసమ్ అని చెప్పి ఒకే ఒక వర్డ్ కింద తీసుకుంది. అలా కాకుండా మనం ఇక్కడ కామా ఇచ్చినట్లయితే ప్రతి వర్డ్ తర్వాత మనం కామా ఇచ్చినట్లయితే అదెలా ప్రింట్ అవుద్దో చూడండి. పైథాన్ ఈజ్ ఆసమ్ అని చెప్పి ఎవ్రీ వర్డ్‌కి స్పేస్ బై డిఫాల్ట్ ఇచ్చిందనమాట. ఇక్కడ మనం ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వలేదు కామాకి. బట్ అది బై డిఫాల్ట్ కామా యాడ్ చేయంగానే బై డిఫాల్ట్ స్పేస్ అయితే ప్రతి వర్డ్‌కి యాడ్ అయింది. అలా కాకుండా మనం ప్రతి వర్డ్ మధ్యలో మనం ఒక సెపరేటర్ పెడదాం అనుకుంటున్నాం. ఒక సెపరేటర్ గానీ, లేదా ఒక సింబల్ గానీ, ఏదైనా ఒక క్యారెక్టర్‌ని యాడ్ చేద్దాం. ప్రతి వర్డ్ మధ్యలో ఒక హైఫన్ గానీ, అలా ఒక క్యారెక్టర్‌ని యాడ్ చేయాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అనంటే మనం వన్స్ ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో, ఆ టెక్స్ట్ కంప్లీట్‌గా ఇచ్చేసి ఇలాగ సెపరేట్ డబుల్ కోట్స్‌లో మనం ఫైనల్‌గా కామా పెట్టి ఇలా సెప్ అని కొట్టగా అంటే సెపరేటర్ అనమాట దాని మీనింగ్ ఎస్‌సిపి సెపరేటర్ అని కొట్టగానే ఇక్కడ ఇట్లా వస్తుందనమాట. సో, ఆ సెప్ అనే ఫంక్షనాలిటీ ఇచ్చి మనం ఇక్కడ ఇలా పెరాంథసిస్‌లో బ్రాకెట్స్‌లో కొటేషన్స్‌లో ఇలా ఏదైనా ఒక లెట్స్ సే ఒక ఎట్ ద రేట్ పెడదామనుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఎలా ప్రింట్ అవుతుందో. ప్రతి వర్డ్ మధ్యలో మనకి ఎట్ ద రేట్ ప్రింట్ అయిందనమాట. అదే లెట్స్ సే మనం ఒక పైథాన్ అంటే ప్రతి వర్డ్‌కి గ్యాప్ ఇస్తూ ఎట్ ద రేట్ ప్రింట్ అవ్వాలనుకోండి. ఇక్కడ ఈ సబ్ అనే దాంట్లో మనం గ్యాప్ ఇచ్చినట్లయితే ఇలా ఇచ్చినట్లయితే మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా? పైథాన్ స్పేస్ ఎట్ ద రేట్ స్పేస్ ఈజ్ స్పేస్ ఎట్ ద రేట్ స్పేస్ ఆసమ్. సో, ఇలా ప్రింట్ అయింది. సో, ఇనీషియల్‌గా మనకి ఒకే వర్డ్‌లాగా ప్రింట్ అయింది. ఎందుకంటే అక్కడ మనం ఈ సెపరేటర్ ఫంక్షనాలిటీలో మనం ఎక్కడ స్పేస్ మెన్షన్ చేయలేదు. సో, ఆఫ్టర్ మనం స్పేస్ మెన్షన్ చేశాక మనకిలా ఒక ఫార్మాట్‌లో ప్రింట్ అయిందనమాట. అలా ఈ సెపరేటర్ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకోవచ్చు. దాని బదులు మనం ఈ ఎట్ ద రేట్ బదులు మనం ఏదైనా ఒక సెపరేటర్ ఇలా పెట్టాననమాట. ఇది మనకెక్కడుంటదంటే ఈ సింబలు మనకి ఎగ్జాక్ట్ కీబోర్డ్ ఉంటది కదా! కీబోర్డ్ పైనే మనకి ఒక బ్యాక్‌వర్డ్ స్లాష్ అండ్ ఈ స్ట్రెయిట్ లైన్ ఉంటదనమాట. మనం దాన్ని షిఫ్ట్ కొట్టి ఆ కీబోర్డ్ నొక్కినట్లయితే మనకి ఈ సింబల్ వస్తుంది. ఇప్పుడు ఈ సింబల్ ఇచ్చి మనం రన్ చేసినట్లయితే పైథాన్
ఆ సెపరేటర్ బార్ అండ్ ఈజ్ సెపరేటర్ బార్ ఆసమ్. సో, ఇలా మనం సెపరేటర్ అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయొచ్చనమాట. ఇప్పుడొచ్చేసి మనం ఒక మల్టిపుల్ ప్రింట్ కమాండ్స్ ఇద్దాం వన్ బై వన్. అంటే ఫస్ట్ ఒక ప్రింట్ కమాండ్, దాని కిందనే ఇంకో ప్రింట్ కమాండ్ అట్లా. బట్ ఆ మల్టిపుల్ ప్రింట్ కమాండ్స్ అన్నీ ఒకే లైన్‌లో ప్రింట్ అవ్వాలి అన్న సిట్యుయేషన్‌లో మనం ఎలా ఈ ప్రింట్ కమాండ్ అనేది ఇస్తాం చూద్దాం. లెట్స్ సే దానికి మనం అవుట్‌పుట్ విత్ ఎండ్ అని అంటామనమాట. అంటే ఈ ఎండ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి ప్రింట్ కమాండ్ అయితే ప్రింట్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ప్రింట్ ఇచ్చామనమాట. అంటే పైథాన్ అండ్ ఈజ్ ఆసమ్ అనేది డిఫరెంట్ లైన్స్‌లో ఇచ్చాం. దీన్ని రన్ చేసినట్లయితే మనకి ఎలా ప్రింట్ అయితుంది? పైథాన్ అనేది ఫస్ట్ లైన్‌లో, ఈజ్ అనేది సెకండ్ లైన్‌లో, తర్వాత ఆసమ్ అనేది థర్డ్ లైన్‌లో ప్రింట్ అయిందనమాట. ఇలా కాకుండా మనకి ఒకే లైన్‌లో ప్రింట్ అవ్వాలి. ఈవెన్ దో మనం 3 సెపరేటెడ్ లైన్స్‌లో ఇచ్చినా మనకు అవుట్‌పుట్ అనేది అంటే ఇక్కడ డిస్‌ప్లే అనేది ఒక లైన్‌లోనే రావాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా రాస్తాం ప్రింట్ కమాండ్. సో, దానికి మనం ఎండ్ ఫంక్షనాలిటీ వాడతాం. ఇక్కడ ఎక్కడైతే ఈ ఫస్ట్ ప్రింట్ కమాండ్ ఉంది గదా! అక్కడ ఆఫ్టర్ క్లోజింగ్ డబుల్ కోట్ అంటే క్లోజింగ్ డబుల్ కోట్ అంటే ఇక్కడ ఈడుండేది. దాని తర్వాత కామా పెట్టి ఇలా ఎండ్ అని టైప్ చేయగానే మనకిక్కడ ఇలా వస్తుంది ఎండ్ ఈక్వల్ టు అని. అందులో మనం ఇలా డబుల్ కోట్స్ ఇలా ఇవ్వాలనమాట. డబుల్ కోట్స్ ఇచ్చి మనం రన్ చేసినట్లయితే సి పైథాన్ ఈజ్ అని చెప్పి ఆసమ్ సెకండ్ లైన్‌లోకొచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంది? ఎక్కడైతే మనం ప్రింట్ కమాండ్‌లో ఇలా ఎండ్ యొక్క ఫంక్షనాలిటీని యూజ్ చేస్తామో దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా వచ్చే ప్రింట్ కమాండ్‌ని కూడా అది తీసుకొని సేమ్ లైన్‌లో పెడుతుందనమాట. కాకపోతే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేసినట్లయితే పైథాన్‌కి, ఈజ్‌కి స్పేస్ అనేది ఏం లేదు. ఒకే వర్డ్ కింద పెట్టేసింది. సో, అక్కడ ఏదైనా స్పేస్ యాడ్ చేయాలన్నా లేదా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని యాడ్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? స్పేస్ అనేది క్రియేట్ చేయాల. ఇప్పుడు రన్ చేసినట్లయితే పైథాన్ స్పేస్ ఈజ్ ఆసమ్ అని ప్రింట్ అయిందనమాట. అదే ఇదంతా ఒకే లైన్‌లో రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఈజ్ దగ్గర గూడా మనం ఈ ఎండ్ యాడ్ చేయాలనమాట. సో, కామా పెట్టి ఎండ్ యాడ్ చేసి మనం రన్ చేసినట్లయితే సి పైథాన్ ఈజ్ ఆసమ్ అనేది ఒకే లైన్‌లో మనకి ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ మనం స్పేసే కాకుండా ఏదన్నా ఇచ్చుకోవచ్చు. లెట్స్ సే ఇక్కడ నేను ఇచ్చాను 2 అనే నంబర్ ఇచ్చాననుకోండి. ఓకే. అండ్ ఇక్కడ 3 అనే నంబర్ ఇచ్చా. ఇప్పుడు రన్ చేసినట్లయితే పైథాన్ 2 ఈజ్ 3 ఆసమ్. సో, మనం ఒకే లైన్‌లో జాయిన్ చేయాలి అనంటే ఇలా ఎండ్ వాడి మనం ఆ పైనుండే అంటే ఫస్ట్ ఉండే ప్రింట్ కమాండ్‌కి, టెక్స్ట్‌కి అండ్ తర్వాత ఏదైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో అంటే ఇమ్మీడియేట్‌గా వచ్చే ప్రింట్ కమాండ్ టెక్స్ట్ జాయిన్ చేసి ఆ రెండిటి మధ్యలో ఏదైనా క్యారెక్టర్‌ని మనం యాడ్ చేయాలంటే మనం ఇలా ఆ ఎండ్ పెట్టి డబుల్ కోట్స్‌లో మనం ఏ క్యారెక్టర్‌ని యాడ్ చేద్దాం అనుకుంటే ఒక క్యారెక్టర్ గాని, న్యూమరిక్ నంబర్ గాని లేదా స్పెషల్ క్యారెక్టర్ గాని ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సరే ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాను. సో, నేను రన్ చేసినట్లయితే పైథాన్ ఈజ్ 3 ఆసమ్. సో, ఇలా మనకి ఒకే లైన్‌లో ప్రింట్ అవుద్ది. అట్ ద సేమ్ టైమ్ ఆ టెక్స్ట్‌కి అండ్ దాని కింద ఇమ్మీడియేట్‌గా ఉండే టెక్స్ట్‌కి ఆ మధ్యలో ఏ క్యారెక్టర్ అయినా మనం యాడ్ చేయాలనంటే ఆ క్యారెక్టర్ కూడా మనకి యాడ్ అయిద్దనమాట. సెపరేటర్ అండ్ ఈ ఎండ్ ఫంక్షనాలిటీని కాంబినేషన్‌లో కూడా రాయొచ్చనమాట. అదెలాగో చూద్దాం. లెట్స్ సే ఒక ప్రింట్ కమాండ్ రాస్తాం. ఒక 3 వర్డ్స్‌ని సెపరేట్‌గా తీసుకుందాం. ఇలా 2 ప్రింట్ కమాండ్స్ తీసుకున్నాం మనం. దీన్ని మనం ఎలా ప్రింట్ చేయాలనుకున్నామంటే, ఈ పైథాన్, జావా, సి మధ్యలో ఒక సెపరేటర్ పెడదాం. ఒక అదే వెర్టికల్ బార్ లాంటిది ఇందాక మనం ఇక్కడ పెట్టాం గదా! ఇలా. సో, అలాంటి వర్టికల్ బార్ ఒకటి పెడదాం మనం సెపరేటర్‌ని. అండ్ ఈ ఈ ఆర్ పాపులర్ లాంగ్వేజ్ అంటే సెకండ్ ప్రింట్ కమాండ్‌లో ఉండే టెక్స్ట్ కూడా మనకి ఆ పై లైన్‌లోనే రావాలి. సో, దాన్నెలా చేస్తాం చూద్దాం. సో, దానికేం చేస్తామంటే మనం ఫస్టొచ్చేసి కామా పెట్టి ఈ సెపరేటర్ ఫంక్షనాలిటీని కాల్ చేసి దాంట్లో మనం ఈ బార్‌నైతే ఇస్తామనమాట. ఓకే. అక్కడికేమైతుంది ఈ పైథాన్ ఈ 3 వరకు మనకేమైతుంది ఈ 3 పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ వరకు మనకి సెపరేటర్ యాడ్ అవుతుంది. అండ్ ఈ కింద టెక్స్ట్ కూడా మనకి ఒకే లైన్‌లో రావాలి అనంటే ఇక్కడ మళ్ళీ కామా పెట్టి, ఎండ్ పెట్టి ఈ బ్రాకెట్స్‌లో మనం స్పేస్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సి పైథాన్ సెపరేటర్, జావా సెపరేటర్, సి ప్లస్ ప్లస్ ఆర్
పాపులర్ లాంగ్వేజెస్. సో, చూసారు గదా! అవుట్‌పుట్‌ని మనం ఎన్ని వేస్‌లో డిస్‌ప్లే చేసాం. ఇలా మనం డిఫరెంట్ వేస్‌లో ప్రింట్ కమాండ్ యూజ్ చేసి అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేయొచ్చనమాట పైథాన్‌లో. సో, ఇన్‌పుట్ మెథడ్‌ని మనం పైథాన్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇన్‌పుట్ మెథడ్ అంటే బేసిక్‌గా మన నుండి డేటా పాస్ చేయడం అనమాట. అంటే మన నుండి డేటా పాస్ చేయడం అంటే ఆల్రెడీ మనం త్రూవే కదా మనకిక్కడ డేటా ఇస్తున్నాము. మళ్ళీ ఇన్‌పుట్ మెథడ్‌లో ఎలా ఇస్తాము అనే డిఫరెన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో, రెగ్యులర్‌గా మనం ఇప్పటిదాకా ఎలా రాసాం? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామనమాట. సో, ఇలా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వేరియబుల్ డిక్లేర్ చేసిన వెంటనే దానికి ఏ వాల్యూ అయితే ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌లో హోల్డ్ అవ్వాలో ఆ వాల్యూని మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడే ఇచ్చేసామనమాట. ప్రెజెంట్ ఇప్పటిదాకా మనం చేసిన ఫ్లో చెప్తున్నాను కదా! సో, ఇక్కడే ఇచ్చేసాం. తేజ అనే వాల్యూ ఈ నేమ్‌లో హోల్డ్ అయ్యి అది మనకిక్కడ ప్రింట్ చేస్తుందనమాట. సో, యాస్ సూన్ యాస్ మనం ఈ రన్ బటన్ క్లిక్ చేయగానే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో, అక్కడ ఏమైతుంది నేమ్ ఈక్వల్ టు తేజ అంటే తేజ వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్‌లో తేజ అనే వాల్యూ హోల్డ్ అవుతుంది. అండ్ 34 లైన్ నంబర్‌లో 34 లైన్‌లో మనకి ప్రింట్ కమాండ్ ఉంది. ఆ ప్రింట్ కమాండ్‌లో మై నేమ్ ఈజ్ అని చెప్పి ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనం ఆహ్, ప్రింట్ చేస్తున్నామనమాట. సో, అందుకే మనం రన్ బటన్ క్లిక్ చేయగానే యాస్ సూన్ యాస్ మనకి ఇక్కడ ఈ రిజల్ట్ అయితే డిస్‌ప్లే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసే ఇన్‌పుట్ మెథడ్ ఏంటి అనంటే, మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఈ టెక్స్ట్ ఇవ్వమనమాట. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా టెక్స్ట్ ఇవ్వం. ఈ రన్ బటన్ ఉంది గదా! ఆ రన్ బటన్ క్లిక్ చేశాక మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ టైమ్‌లో మనం ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ జేస్తాం. సో, అప్పుడు పైథాన్ ఏం చేస్తుంది ఆ డీటెయిల్స్‌ని తీసుకొని ఏ వేరియబుల్‌కైతే ఆ పర్టిక్యులర్ వాల్యూని ఆ డీటెయిల్స్‌ని అసైన్ జేయాలో అసైన్ జేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేస్తుందనమాట. అదే మ్యాజిక్. సో, అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో, లెట్స్ క్లియర్ దిస్ కన్సోల్. ఇక్కడ ఏం చేస్తాము అనంటే మనం ఇక్కడ ఇన్‌పుట్ మెథడ్ అని ఒకటి కాల్ చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇన్‌పుట్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసి, ఆ వేరియబుల్‌కి మనం ఏం చేసాం ఇన్‌పుట్ మెథడ్ అనేది అసైన్ చేసామనమాట. సో, ఇప్పుడు ఏమవుతుందనంటే మనం యాస్ సూన్ యాస్ ఈ రన్ బటన్ క్లిక్ చేశాక ఇందాక మనకి రన్ బటన్ క్లిక్ చేశాక డైరెక్ట్‌గా మనకి ప్రింట్ అనేది డిస్‌ప్లే చేసేసింది రిజల్ట్‌ని. మై నేమ్ ఈజ్ తేజ. సో, ఆ నేమ్ అనే వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ హోల్డ్ అయిందో, ఆ పర్టిక్యులర్ ఎంటైర్ టెక్స్ట్ మనకు డిస్‌ప్లే చేసేసింది. బట్ ఇప్పుడు మనం రన్ బటన్ క్లిక్ చేసాం. క్లిక్ చేసినా మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు కావాల్సిన అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వలేదు. ఎందుకు అనంటే, ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఈ ప్రింట్ కమాండ్ లైన్ నంబర్ 34లో ఏదైతే ఈ వేరియబుల్ ఉందో, ఆ వేరియబుల్‌కి ఇంకా దానికి దానికి కావాల్సిన డేటా ఇంకా రాలేదనమాట. ఎందుకు అనంటే, మనం స్టిల్ ఇక్కడ ఇన్‌పుట్ మెథడ్ అనేది కాల్ చేసాం. సో, ఆ ఇన్‌పుట్ మెథడ్‌కి మనం ఏది డేటా పాస్ చేయలేదనమాట. సో, మనం యాస్ సూన్ యాస్ రన్ బటన్ క్లిక్ చేశాక, ఆ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది గదా! స్టార్ట్ అయిన వెంటనే ఎక్కడైతే ఈ ఇన్‌పుట్ అనే మెథడ్ ఉంటుందో, అంటే లైన్ నంబర్ 33లో మనకి ఇన్‌పుట్ అనే మెథడ్ ఉంది గదా! అక్కడికి వచ్చి ఆగిపోతుందనమాట ఎగ్జిక్యూషన్. అంటే పాజ్ అవుతుంది. టోటల్‌గా ఆగదు. జస్ట్ పాజ్ అవుతుందనమాట. సో, పాజ్ అయ్యి ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. మన డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తుందనమాట. సో, అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ కన్సోల్‌లో మనం మనకు ఇవ్వాల్సిన ఏ డేటా ఇప్పుడు నేను తేజ అని ఇచ్చాను కదా! తేజ అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాం. సో, అలా ఎంటర్ క్లిక్ చేశాక అదేం చేస్తుంది అనంటే, మన డేటాను తీసుకొని ఆ వేరియబుల్‌కి అసైన్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తుంది, ఈ లైన్ నంబర్ 34కెళ్ళి ఏదైతే ప్రింట్ మనం డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నామో అది డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, ఇక్కడ నేను తేజ అని నేమ్ ఇచ్చాను. ఎంటర్ క్లిక్ చేశా. సో, ఎంటర్ క్లిక్ చేయగానే ఏమైంది మై నేమ్ ఈస్ తేజ అని మనకు కావాల్సిన ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అయితే డిస్‌ప్లే అయిపోయిందనమాట. సో, ఇక్కడ ఇన్‌పుట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అనంటే, మన నుండి అంటే ఎగ్జిక్యూషన్ టైమ్‌లో మన నుండి డీటెయిల్స్ తీసుకొని ఏదైతే వేరియబుల్స్‌కి అసైన్ చేయాలో ఆ వేరియబుల్స్‌కి ఆ వాల్యూ అసైన్ అయ్యి మనకి కావాల్సిన అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేస్తుందనమాట. కాకపోతే ఇక్కడ మీకు చిన్న కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ కన్సోల్ అంటే వన్స్ రన్ చేశాక మనం ఎక్కడ ప్రింట్ చేయాలి? మనకెక్కడ ఏం అంతా బ్లాంక్ ఉంది కదా! ఎలా మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? అనే క్వెషన్ ఉండొచ్చు. సో, దానికి మనం ఏం చేస్తాము అనంటే, ఈ ఇన్‌పుట్ మెథడ్‌లో మనం ఒక స్ట్రింగ్ అనేది ఇవ్వొచ్చనమాట. అంటే స్ట్రింగ్ అంటే ఒక గుర్తుగా అంటే ఇప్పుడు లెట్స్ సే ఓకే. సో, ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. సో, అంటే మీనింగ్ ఏంటి? మనం ఏదైనా నేమ్ డీటెయిల్స్ ఇవ్వాలని మీనింగ్ అనమాట. సో, మనం ఏం చేస్తాము అనంటే జస్ట్ ఇక్కడ ఎంటర్ నేమ్ అని ఇస్తామనమాట. సో, ఇలా ఇచ్చి మనం
ఇక్కడ కోడ్ రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఎంటర్ నేమ్ అనేది ఒకటి మనకి ప్రింట్ అవుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్‌పుట్‌లో మనం ఇచ్చిన స్ట్రింగ్ అనమాట. సో, ఇక్కడికి అది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడికి పాజ్ అవుతుంది కోడ్ అనేది. సో, అక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది పాజ్ అవుతుందనమాట. సో, అక్కడ మనం నేమ్ అయితే ఇస్తే ఇచ్చి ఎంటర్ చేశామనుకోండి. సో, నెక్స్ట్ కోడ్‌కెళ్తుంది. సో, ఫస్ట్ మనకి ఎంటర్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అక్కడికి పాజ్ అయిందనమాట ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. అక్కడ అది వెయిట్ చేస్తుంది మన డీటెయిల్స్ కోసం. సో, యాస్ సూన్ యాస్ నేను తేజ గాని ఏదో ఒక వాల్యూ మనం ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చినట్లయితే మనకేమైంది? మై నేమ్ ఈస్ తేజ అని ఈ 34 లైన్ ప్రింట్ అయిందనమాట. సో, అప్పటిదాకా ఈ 34 లైన్ ప్రింట్ అవ్వలేదు. సో, వన్స్ మనం ఇన్‌పుట్‌లో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే మనకి ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఒక బేసిక్‌గా హై లెవెల్‌లో ఇన్‌పుట్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అనంటే ఒక ఏజ్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఏజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్. దీనికేం చేస్తాం? ఎంటర్ ఏజ్ అని ఇచ్చామనమాట. ఓకే. మై నేమ్ ఈజ్ అని పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్‌లో నేమ్ అండ్ ఏజ్ ఈజ్ అని పెట్టి ఇలా మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఈ అవుట్‌పుట్‌లో ఇద్దాం. ఓకే. సో, ఇక్కడి వరకైతే మీకు క్లారిటీ ఉంది కదా! సో, ఇప్పుడు మనం కన్సోల్‌ని క్లియర్ చేసి రన్ చేసినట్లయితే ఫస్ట్ ఇన్‌పుట్ నేమ్ అనమాట. సో, తేజ. నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే మళ్ళీ ఇంకో ఇన్‌పుట్ ఉంది కాబట్టి అంటే 34 లైన్‌లో ఇంకో ఇన్‌పుట్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది పాజ్ అవుతుంది మనం డీటెయిల్స్ ఇచ్చేదాకా. సో, కొట్టంగానే ఎంటర్ ఏజ్ అని అడుగుతుంది. సో, అక్కడికి పాజ్ అయ్యాక మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఏజ్ లెట్స్ సే 35 ఇచ్చానమాట. ఇప్పుడు ఎంటర్ కొట్టాక ఏమైతుంది? మై నేమ్ ఈస్ తేజ అండ్ ఏజ్ ఈస్ 35 అని మనకి ఈ ప్రింట్ కమాండ్ అయితే మనకు అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేసింది ప్రాపర్‌గా. సో, ఇక్కడ మనం ఫస్ట్ వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్‌కి తేజ అని ఇచ్చాము. ఇక్కడ 34లో ఏజ్ అనే వేరియబుల్ 35 అని ఇచ్చాం. వాటెవర్ ద నంబర్ మనం ఒక న్యూమరిక్ నంబర్ ఇచ్చామనమాట. మరి వాటి యొక్క డేటా టైప్ ఏమై ఉంటుంది? ఎందుకనంటే మనం ఇచ్చింది మాన్యువల్‌గా కీబోర్డ్ నుండి కన్సోల్‌లో కదా మనం ఎంటర్ చేసిన డేటా. సో, పైథాన్ మనం ఇచ్చిన డేటాని ఎలా తీసుకుంటుంది? ఏ డేటా టైప్ కింద తీసుకుంటుంది? అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే. సో, మనం నేమ్ అనే వేరియబుల్ యొక్క టైప్‌ని ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈజీగా మనం దాన్ని స్ట్రింగ్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే తేజ అనే నేమ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి అంటే ఇదొక వర్డ్ అండ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి తేజ అనేది అది ఒక స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఎస్‌టీఆర్ ఆ డేటా టైప్ కింద తీసుకుంటుంది. బట్ ఈ ఏజ్ అనేది మనం 35 అని ఎంటర్ చేసామనమాట. అంటే 35 అనేది న్యూమరిక్ ఒక హోల్ నంబర్. సో, అది ఇంట్ కింద తీసుకుంటుంది. అంటే ఇంటిజర్ కింద తీసుకుంటదని మనం అనుకుంటాం. బట్ అక్కడ ఏమవుతుంది అనంటే మనం కోడ్ రన్ చేసినట్లయితే ఫస్ట్ తేజ తర్వాత ఏజ్ 35 అని ఇచ్చాము. ఇప్పుడు రన్ చేసినట్లయితే సి తేజ అనేది ఇది ఫస్ట్ క్లాస్. స్ట్రింగ్ కింద తీసుకుంది ఎస్‌టీఆర్. 35 కూడా స్ట్రింగ్ కిందే తీసుకుందనమాట. ఎందుకు అనంటే ఇన్‌పుట్ మెథడ్ త్రూ మనం ఏదైతే ఇస్తామో డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఒక స్ట్రింగ్ కిందే బై డిఫాల్ట్ స్ట్రింగ్ కిందే తీసుకుంటుందనమాట పైథాన్. సో, స్ట్రింగ్ కిందే తీసుకొని మనకి కావాల్సినప్పుడు మనం ఆ న్యూమరిక్ వాల్యూస్‌ని ఇంటిజర్‌గా చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకు అనంటే లెట్స్ సే ఏదైనా ఫ్యూచర్‌లో ఏదైనా మనం ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక న్యూమరిక్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఏదైనా ఆపరేషన్స్ అంటే లెట్స్ ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని అలాంటి ఏదైనా అర్థమెటిక్ మ్యాథ్ రిలేటెడ్ చేయాల్సినప్పుడు మనకి అవి ఇంటిజర్‌గానే ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం పైథాన్ ఇన్‌పుట్ మెథడ్ త్రూ బై డిఫాల్ట్ స్ట్రింగ్‌గా తీసుకున్నప్పటికీ మనం ఆ వాల్యూస్‌ని ఏం చేస్తాము ఇంట్ గానో లేకపోతే ఫ్లోట్ గానో మనకు కావాల్సిన డేటా టైప్ కింద మనం టైప్ కాస్ట్ చేస్తాం. ఈ టాపిక్ ఆల్రెడీ మనం ప్రీవియస్ కాన్సెప్ట్‌లో డిస్కస్ చేసాం. ఓకేనా? సో, ఇంకొకసారి అది రివైజ్ చేసుకుంటూ ఈ పర్టిక్యులర్ ఇన్‌పుట్ త్రూ వచ్చిన స్ట్రింగ్ డేటా టైప్‌ని మనం మనకు కావాల్సిన ఇంటిజర్ గానో లేకపోతే ఫ్లోట్‌గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే. ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ బేసిక్‌గా మనం ఎలా ఒక స్ట్రింగ్‌ని ఇంటిజర్‌గా మార్చాము. లెట్స్ సే ఏజ్ ఈక్వల్ టు ఇంట్ అనే మెథడ్‌లో మనం ఏజ్ అంటే ఏం చేస్తుంది ఈ ఏజ్ అనేది ప్రెజెంట్ స్ట్రింగ్ ఈ 34 లైన్ నంబర్‌లో మనకి
ఇన్పుట్ త్రూ వచ్చే వాల్యూని తీసుకున్నట్లయితే అది స్ట్రింగ్‌గా ఉంటుంది. సో, దాని 35 లైన్‌లో ఏం చేసాము, దాన్ని మనం ఇంట్ కింద చేంజ్ చేసామనమాట. అంతే కదా! సో, ఇప్పుడు మనం ఈ ప్రింట్ కమాండ్ త్రూ దాని యొక్క టైప్‌ని చెక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఏమైతుందో. ఫస్ట్ తేజ అనే నేమ్ ఇస్తాము. నేమ్ వేరియబుల్ ఆబ్వియస్‌లీ మనం అది స్ట్రింగ్ కిందే ఉంటదనమాట. ఓకే. ఏజ్ అనేది 35 ఇస్తాము. ఇప్పుడు చూడండి క్లాస్ ఇంట్ కింద చేంజ్ అయింది. అంటే ఈ ఏజ్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ లైన్ నంబర్ 35లో దాన్ని ఇంట్ కింద చేంజ్ చేసాం కాబట్టి, సో, దాని యొక్క డేటా టైపు స్ట్రింగ్ నుండి ఇంట్‌కి ఇంటిజర్ కింద కన్వర్ట్ అయిపోయిందనమాట. సో, ఇలా మనం ఇన్‌పుట్ మెథడ్ త్రూ ఏదైతే వచ్చిన వాల్యూస్ మనకు కావాల్సినప్పుడు మన రిక్వైర్మెంట్స్‌ని బట్టి టైప్ కాస్ట్ చేసుకోవాలనమాట. సో, దీన్ని మనం 2 లైన్స్‌లో రాసాం కదా! ఇక్కడ. అంటే ఫస్ట్ ఏజ్ ఇన్‌పుట్ మెథడ్ డిఫైన్ చేసాము. తర్వాత ఆ ఏజ్‌ని మనకు కావాల్సిన ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేసామనమాట. అలా రాయాల్సిన అవసరం లేదు బేసిక్‌గా. మనం ఒకేసారి ఈ లైన్ నంబర్ 35ని రిమూవ్ చేసేసి ఇక్కడే సేమ్ అంటే లెట్స్ సే ఇక్కడ మనం ఇంట్ అనే మెథడ్‌లో ఏదైతే ఏజ్‌ని డిక్లేర్ చేసామో ఓకేనా? అలాగే మనం యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఇంట్ అని రాసి మనం బ్రాకెట్‌లో ఇలా ఇచ్చేస్తామనమాట. ఇలా ఇచ్చినా కూడా మనకి ఆ కోడ్ అనేది సేమ్ అదే విధంగా మనకి వర్క్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఫస్ట్ తేజ నెక్స్ట్ 35 ఎంటర్ కొట్టగానే మనకి ఏమైంది? ఆ పర్టిక్యులర్ ఏజ్ అనే వేరియబుల్ మనకి డేటా టైప్ ఇంటిజర్ కింద కన్వర్ట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా మనం డైరెక్ట్‌గా మనకి ఏదైనా పర్టిక్యులర్ వేరియబుల్ పర్టిక్యులర్ డేటా టైప్‌లో ఉండాలి అన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఆ ఇన్‌పుట్ మెథడ్ ఆ పర్టిక్యులర్ డేటా టైప్‌లో మనం కన్వర్ట్ చేసేస్తామనమాట. అదే విధంగా మనం ఇప్పుడు ఫ్లోట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బూలియన్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం. ఓకే. సో, లెట్స్ సే ప్రైస్ అనే వేరియబుల్‌ని మనం ఇద్దాం. ప్రైస్ దాన్ని డైరెక్ట్‌గా మనం ఫ్లోట్ కింద తీసుకొని ఇన్‌పుట్ మెథడ్‌ని మనం డిక్లేర్ చేసి అక్కడ స్ట్రింగ్ ఏం చేద్దాం? ఎంటర్ ప్రైస్ అని ఇద్దాం. ఓకే. దాని యొక్క టైప్ కూడా మనం చెక్ చేసేద్దాం. ఓకే. ప్రింట్. సో, ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే మనకి ఎంటర్ ప్రైస్ అని ఉంది. మనం జస్ట్ లైక్ ఒక 3.5 అని ఇద్దాం. ఓకే. ఇప్పుడు రన్ చేసినట్లయితే ఆ యొక్క ప్రైస్ అనే వేరియబుల్ బై డిఫాల్ట్ మనకి స్ట్రింగ్‌గా వస్తున్నా కూడా మనం ఇక్కడ ఫ్లోట్ అనేది ఫ్లోట్ మెథడ్ యూజ్ చేసి దాన్ని మనం టైప్ కాస్ట్ చేసామనమాట. అంటే స్ట్రింగ్ టు ఫ్లోట్‌కి మనం టైప్ కాస్ట్ చేసి మనం ఏం చేసాం ఫ్లోట్ కింద మనం కన్వర్ట్ చేసామనమాట. అలాగే మనం బూలియన్ కూడా ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం ఈజ్ రైనింగ్ అనేది. సో, అక్కడ ఇన్‌పుట్ మెథడ్‌లో మనం ఈ బూలియన్ యొక్క టైప్ కాస్ట్ చేస్తాం అనమాట. సో, ఈజ్ రైనింగ్ ట్రూవా? ఫాల్సా? సో, మనం రన్ చేసినట్లయితే ఈజ్ రైనింగ్ ట్రూ అయితే మనం జస్ట్ ట్రూ అని టైప్ చేయండి. అప్పుడు ఎంటర్ ఇచ్చినట్లయితే మనకేమైతుంది ఈ లైన్ నంబర్‌లో మనకి ఈజ్ రైనింగ్ యొక్క వాల్యూ వచ్చేసి ట్రూ అని ప్రింట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ 39 లైన్‌లో దాని యొక్క డేటా టైప్ వచ్చేసి బూలియన్ కింద వచ్చిందనమాట. సో, ఇప్పటిదాకా మనం ఏం చేసాం? నేమ్ అనే వేరియబుల్‌ని సెపరేట్‌గా డిక్లేర్ చేసాం. అలాగే ఏజ్ అనే వేరియబుల్‌ని సెపరేట్‌గా డిక్లేర్ చేసాం. వాటికి రెండిటికి సెపరేట్‌గా మనం వాల్యూస్‌ని ప్రొవైడ్ చేసాం బై యూజింగ్ ఇన్‌పుట్ మెథడ్. అలా కాకుండా మనం ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్‌కి మల్టిపుల్ ఇన్‌పుట్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇలా మనం 2 డిఫరెంట్ లైన్స్‌లో రాయకుండా రిమూవ్ చేసేసి మనం ఏదైతే వేరియబుల్స్‌ని క్రియేట్ చేస్తామో వాటన్నిటిని ఒకేసారి రాస్తాం. లెట్స్ సే నేమ్, ఏజ్, సిటీ. ఇలా నేను 3 వేరియబుల్స్‌ని ఒకే లైన్‌లో డిఫైన్ చేశాను అనమాట. ఇన్‌పుట్ మెథడ్ యాజ్ యూజువల్‌గా రాస్తా అనమాట. సో, ఇన్‌పుట్ మెథడ్ డిఫైన్ చేస్తాను. ఇన్‌పుట్ మెథడ్‌లో నేనిక్కడ జనరిక్‌గా ఇస్తాను. అంటే ఇంతకుముందు ఎలా ఇచ్చాను ఎంటర్ నేమ్, ఎంటర్ ఏజ్ అలా ఇచ్చాను. బట్ ఇక్కడ మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్ ఇస్తాం కాబట్టి ఒక జనరిక్‌గా ఎంటర్ డీటెయిల్స్ అని ఇలా ఇచ్చా అనమాట. సో, దీనితో పాటు మనం
ఇంకొక మెథడ్‌ని. సో, ఈ ఇన్‌పుట్ మెథడ్‌తో పాటు మనం ఇంకొక మెథడ్‌ని కూడా మనం ఇప్పుడు డిఫైన్ చేయాలనమాట. కాల్ చేయాల్సొస్తది. ఆ మెథడే స్ప్లిట్ మెథడ్ అనమాట. సో, ఇక్కడే మనం ఆఫ్టర్ ఇన్‌పుట్ మెథడ్ మనం డాట్ అని క్లిక్ చేయగానే ఇలా మనకి బంచ్ ఆఫ్ మెథడ్స్ అయితే వస్తాయన్నమాట. సో, ప్రీ డిఫైన్డ్ అనమాట ఇవన్నీ. సో, అందులో మనం ఈ స్ప్లిట్ అనే మెథడ్‌ని చూజ్ చేసుకోవాలి. సో, మెథడ్ చూజ్ చేసుకొని ఇలా రాయాలన్నమాట. సో, ఇలా రాసినప్పుడు ఏమవుతుంది అనంటే, మనం లెట్స్ సే రన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ డీటెయిల్స్ అని వస్తది కదా! సో, అక్కడ ఫస్ట్ తేజ స్పేస్ 35 స్పేస్ నెల్లూరు. సో, మనం ప్రతి ఒక్క వాల్యూకి అసైన్ చేయాల్సిన వాల్యూకి మనం స్పేస్ ఇచ్చామనమాట. ఎందుకనంటే, మనం కంబైన్డ్‌గా ఇస్తే అది కంబైన్డ్‌గా తేజ 35 నెల్లూరు అనేది ఒకే ఒక వర్డ్‌గా తీసుకుంటది. అలా కాకుండా మనం ఇక్కడ 3 వేరియబుల్స్‌ని డిఫైన్ చేశాం కాబట్టి, 3 డిఫరెంట్ వాల్యూస్‌ని మనం అసైన్ చేయాలి కాబట్టి, ఒక్కొక్క వాల్యూ మధ్యలో ఏదో ఒక క్యారెక్టర్. సో, నేనిక్కడ బై డిఫాల్ట్‌గా స్పేస్ అనేదైతే ఇచ్చాననమాట. సో, తేజ స్పేస్ 35 స్పేస్ నెల్లూరు అని ఇచ్చా. ఒకేసారి ఇచ్చేసాం. సో, ఇప్పుడు ఎంటర్ చేసినట్లయితే మనకి ఆ పర్టిక్యులర్ నేమ్, ఏజ్, సిటీకి వాల్యూస్ అసైన్ అయిపోతాయనమాట. సో, దాన్ని మనం ప్రింట్ కమాండ్‌లో చూద్దాం. చెక్ చేద్దాం. ప్రింట్ కమాండ్ యూజ్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది క్లియర్ చేసి మళ్ళీ మనం ఫ్రెష్‌గా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే తేజ స్పేస్ 35 స్పేస్ నెల్లూరు ఇలా ఇచ్చినప్పుడు ఎంటర్ చేస్తే సి నేమ్‌కేమో తేజ అసైన్ అయిపోయింది. ఏజ్ అనే వేరియబుల్‌కి 35 అసైన్ అయిపోయింది. సిటీ అనేది నెల్లూరుకి అసైన్ అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏ ఆర్డర్‌లో అయితే ఇస్తామో అదే ఆర్డర్‌లో మనకి ఆ వాల్యూస్ అసైన్ అయిపోతాయన్నమాట. లెట్స్ సే నేనిక్కడ ఆహ్, సిటీ ఇచ్చాను. ఇక్కడ నేను ఏజ్ ఇచ్చా. సో, ఇప్పుడు గాని మనం రన్ చేసినట్లయితే 35 నెల్లూరు. చూసారా? నేమ్‌కేమో తేజ అనే కరెక్ట్‌గానే వచ్చింది. బట్ ఏజ్‌కేమో నెల్లూరు వచ్చింది. సిటీకేమో 35 వచ్చింది. సో, మనం ఇక్కడ ఏ ఆర్డర్‌లో అయితే ఇస్తామో వేరియబుల్స్‌ని అదే ఆర్డర్‌లో మనకి అసైన్ అయితాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం డిఫైన్ చేసేటప్పుడు స్పేస్ అని ఇచ్చాం. తేజ స్పేస్ 35 స్పేస్ నెల్లూరు. అంటే ఒక్కొక్క వాల్యూకి మనం మధ్యలో సెపరేట్ చేయడానికి స్పేస్‌ని యూజ్ చేసాం. లెట్స్ సే నేను అసలు ఏ స్పేస్ ఇవ్వకుండా ఒకేసారి ఒకే వర్డ్‌గా ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. తేజ 35 నెల్లూరు. అప్పుడేం చూపించింది అది ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్‌ప్యాక్ ఎక్స్‌పెక్టెడ్ 3 గాట్ 1. సో, అదేం చేస్తుందంటే నాట్ ఎనఫ్ వాల్యూస్ అని చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ అది ఎక్స్‌పెక్ట్ చేసేది 3 వాల్యూస్‌ని. బట్ ఓన్లీ 1 వచ్చిందని చూపిస్తుంది. ఎందుకు అనంటే ఇదంతా ఒకటి తేజ 35 నెల్లూరు అనేది మనం వితౌట్ స్పేస్ ఇవ్వకపోతే ఏమైంది? అదంతా ఒకే ఒక వర్డ్‌గా తీసుకుంది. సో, అక్కడ మాకు అదేం చెప్తుందనంటే 3 వేరియబుల్స్‌ని డిఫైన్ చేశావు. బట్ నువ్విచ్చింది ఒక వాల్యూవే. సో, ఇంకా 2 వేరియబుల్స్‌కి డేటా అనేది పాస్ అవ్వలేదు అని దాని యొక్క ఎర్రర్ యొక్క మీనింగ్ అనమాట. సో, లెట్స్ సే మనం ఇంకొక వేలో ఇద్దాం. ఇంకో డిఫరెంట్ వేలో. దాన్నెలా చేద్దాము అనంటే రన్ చేసి ఇప్పుడు తేజ, కామా ఇచ్చి మనం సెపరేట్ చేద్దాం ఈచ్ వాల్యూస్‌ని. కామా ఇచ్చి ఈచ్ వాల్యూస్‌ని సెపరేట్ చేద్దాం. తేజ, కామా 35, కామా నెల్లూరు. ఇలా ఇచ్చాను నేను. స్టిల్ కామా ఇచ్చిన తర్వాత కూడా ఏమైతుంది? నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్‌ప్యాక్ ఎక్స్‌పెక్టెడ్ 3 గాట్ 1 సేమ్ ఇష్యూ వచ్చింది కామా ఇచ్చిన తర్వాత కూడా. సో, మళ్ళీ మనం ఒకసారి స్పేస్ ఇచ్చి చూద్దాం. తేజ స్పేస్ 35 స్పేస్ నెల్లూరు. ఇప్పుడు మళ్ళీ వర్క్ అయిందనమాట. సో, ఇక్కడ మీనింగ్ ఏంటి? మనం స్పేస్ ఇస్తేనే ఏమైతుంది? అది 3 వాల్యూస్ కింద తీసుకుంటుంది. అంటే ఒక స్పేస్ ఇచ్చిన ప్రతిసారి ఆ వాల్యూస్‌ని సెపరేట్‌గా చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌కి అసైన్ చేస్తుంది. సో, దాన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఈ స్ప్లిట్ మెథడ్ అనేది స్పేస్ ఇస్తేనే వర్క్ అవుతుంది అని దాని యొక్క మీనింగ్ అనమాట. కాకపోతే దాన్ని మనం డిఫరెంట్ టైప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అసలు ఈ స్ప్లిట్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఆ స్ప్లిట్ మెథడ్ త్రూ మనం ఈ ఇన్‌పుట్ ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్స్ ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌కి అసలు ఎలా డిఫైన్ అవుతుందనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలనమాట. సో, మనం
డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ ఈ 49లో ఉండే కోడ్‌ని మనం బై హార్ట్ చేయకూడదు. అంటే లెట్స్ సే మల్టిపుల్ ఇన్‌పుట్స్ కావాలి అన్నప్పుడు మనం ఈ డాట్ స్ప్లిట్ మెథడ్, ఈ స్ప్లిట్ మెథడ్‌ని యూజ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ అసలు ఆ స్ప్లిట్ మెథడ్ అనేది మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని వాల్యూస్‌గా కన్వర్ట్ చేశాక ఈ క్రియేటెడ్ వేరియబుల్స్‌కి ఎలా ఆ వాల్యూస్‌ని అసైన్ చేస్తుంది అనేది కూడా మనం ఆ బిహైండ్ ద సీన్స్ ఆ కోడ్ యొక్క ఒరిజినల్ ఫంక్షనాలిటీని కూడా మనం తెలుసుకోవాలనమాట. సో, మనం ఫస్ట్ సింటాక్స్ ఎలా రాసాం? 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. ఏజ్, నేమ్ చేసి దానికి ఇన్‌పుట్ మెథడ్‌ని మనం యాజ్ యూజువల్‌గా కాల్ చేసి దానికి స్ప్లిట్ మెథడ్‌ని యాడ్ చేసాం. సో, ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎక్కడైతే మనం ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా! కన్సోల్‌లో మనం ఇన్‌పుట్ ఇస్తాం కదా! డేటా. సో, ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే బై డిఫాల్ట్‌గా స్పేసెస్ ఉంటాయో ఆ స్పేస్ దగ్గర అవి సెపరేట్ చేస్తూ ఆ పర్టిక్యులర్ వాల్యూస్‌ని సెపరేట్ చేసేసి అదొక లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుందనమాట. సో, ఎలా అంటే ఇప్పుడు ఆ ఫ్లో చూద్దాం. సో, ఫస్ట్ మనం కన్సోల్‌లో తేజ స్పేస్ 36 అని ఇచ్చాం. ఓకేనా? సో, తేజ స్పేస్ 36 ఇవ్వగానే ఫస్ట్ ఇన్‌పుట్ మెథడ్ ఏం చేస్తుందంటే దాన్ని యాజ్ యూజువల్‌గా ఎంటైర్ దాన్ని ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుందనమాట. ఇలా డబుల్ కోట్స్‌లో ఒక ఎంటైర్ అంటే మనం విత్ స్పేస్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా కూడా ఎంటైర్ టోటల్ టెక్స్ట్‌ని ఒక టోటల్ ఒక సింగిల్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట. తర్వాత ఈ టోటల్ స్ట్రింగ్‌ని ఈ ఎంటైర్ స్ట్రింగ్‌ని ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది అనంటే ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అంటే ఇప్పుడు 'తేజ' స్పేస్ 36 సో, 'తేజకి' 36కి మధ్యలో స్పేస్ ఉంది. సో, 'తేజ' అని ఒక వాల్యూగా, 36 అనే వాల్యూగా ఈ స్ప్లిట్ మెథడ్ అనేది కన్వర్ట్ చేసి దాన్ని ఒక లిస్ట్ కింద చేస్తుందనమాట. సో, అంటే ఇలా అనమాట. సో, ఒక లిస్ట్ కింద 'తేజ' అని సెపరేట్‌గా మళ్ళీ 36ని సెపరేట్‌గా ఒక ఆహ్, లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు అనంటే మనకి ఎక్కడైతే మనం స్పేసెస్ ఇస్తామో ఆ స్పేసెస్‌ని బట్టి ఆ స్ప్లిట్ అనేది కన్వర్ట్ చేస్తుందనమాట. డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్‌కి అంటే ఒక్కొక్క వాల్యూగా. ఓకే. సో, అప్పుడు పైథాన్ ఏం చేస్తుంది అనంటే, ఎప్పుడైతే మనకి వన్స్ స్ప్లిట్ మెథడ్ అనేది ఎప్పుడైతే వాల్యూస్‌ని డిఫరెన్షియేట్ చేసేస్తుందో అంటే ఒక్కొక్క వాల్యూగా కన్వర్ట్ చేసేస్తుందో, అప్పుడు పైథాన్ ఏం చేస్తుంది, అక్కడ ఎన్ని వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసాం? 2 వేరియబుల్స్. ఏది నేమ్, ఏజ్. ఇక్కడ ఎన్ని రిజల్ట్స్ ఇచ్చాం మనం? 2 రిజల్ట్స్ 'తేజ' 36. సో, దాన్ని బట్టి నేమ్ వచ్చేసి తేజకి, ఏజ్ వచ్చేసి 36కి అసైన్ చేసిద్దనమాట ఆటోమేటిక్‌గా. అప్పుడు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నేమ్ ఈక్వల్ టు తేజ, ఏజ్ ఈక్వల్ టు 36. సో, ఇలా మనకి స్ప్లిట్ మెథడ్ అనేది మల్టిపుల్ ఇన్‌పుట్స్ అసైన్ చేయడానికి హెల్ప్ అయితుందనమాట. సో, ఇప్పుడు మీకు ఒక స్ప్లిట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో ఒక ఐడియా అయితే వచ్చింది. బేసిక్‌గా స్ప్లిట్ మెథడ్ ఏంటి? మనం ఇచ్చిన ఇన్‌పుట్ వాల్యూస్‌ని సెపరేట్‌గా చేయటం. సో, ఇక్కడ ఎందుకు అది స్పేస్‌నే తీసుకొని బై డిఫాల్ట్‌గా వాల్యూస్‌ని సెపరేట్ చేస్తుందంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్ప్లిట్ మెథడ్‌లో మనం ఏ వాల్యూ పాస్ చేయట్లేదనమాట. ఇక్కడ మనం ఈ పారాంథసిస్ బ్రాకెట్‌లో ఆ మెథడ్‌లో మనం ఏది కూడా ఇన్‌పుట్‌గా ఇవ్వట్లేదనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ కర్సర్ పెట్టినట్లయితే దాని యొక్క డెఫినిషన్ చూడండి. సీ ఇక్కడ మనం ఒక సెపరేటర్‌గా ఇచ్చుకోవచ్చనమాట. ఓకే. ఏదైనా సెపరేటర్‌గా మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చుకోవచ్చు. సో, అప్పుడు ఆ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది? బేస్డ్ ఆన్ దట్ క్యారెక్టర్ ఇట్ సెపరేట్స్ ద వాల్యూస్ అనమాట. సో, ఇక్కడ నా రిక్వైర్మెంట్ వచ్చేసి నేను కామాస్ బేస్డ్ వాల్యూస్‌ని సెపరేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. దాన్నెలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలా డబుల్ కోట్స్ పెట్టి నేను ఒక జస్ట్ కామా అనేది యాడ్ చేస్తాను. సో, ఇప్పుడేం చేస్తుందంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ సెపరేటింగ్ బేస్డ్ ఆన్ స్పేస్ అంటే స్పేస్‌ని బేస్ చేసుకొని సెపరేట్ చేయకుండా కామాని బేస్ చేసుకొని మనకి వాల్యూస్‌ని సెపరేట్ చేస్తుంది. సో, ప్రీవియస్‌గా చూసినట్లయితే మనం కామాస్ ఇచ్చి కూడా మనం టెస్ట్ చేసాం. బట్ ఇట్ ఫెయిల్డ్. బట్ ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే డెఫినిట్‌గా అది పాస్ అవుతుందనమాట. ఎందుకు అనంటే మనం ఇక్కడ వాంటెడ్‌లీ మనం ఫోర్స్‌ఫుల్‌గా కామాతో సెపరేట్ చేయమని ఇక్కడ చెప్పాం కాబట్టి సో, ఇట్ విల్ వర్క్ అనమాట. సో, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను తేజ, 35, నెల్లూరు. ఓకే. ఇలా ఇచ్చి చేశాను. సో, ఇట్ వర్క్డ్ అనమాట. సో, వర్క్ అయింది. ఎందుకు వర్క్ అయిందంటే మనం ఇక్కడ మాన్యువల్‌గా మనం ఇచ్చాం. ఎక్స్‌ప్లిసిట్‌లీ వి మెన్షన్డ్ కామా అనమాట. సో, అప్పుడు ఏమైతుంది స్ప్లిట్ మెథడ్ అనేది కామా బేస్‌తో మనకి వాల్యూస్‌ని సెపరేట్ చేస్తుందనమాట. ఇక్కడ కామానే కాదు మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్‌ని యూజ్ చేసుకోవచ్చు. స్పేస్‌ని పెట్టుకోవచ్చు, కామా పెట్టుకోవచ్చు, ఎట్ ద రేట్ లేదా వర్టికల్ బార్స్ అట్లా ఏదన్నా పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ అది సెపరేట్ చేస్తుందనమాట. కాకపోతే మనం ఇక్కడ సెపరేట్ చేయడానికి ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చామో ఇక్కడ మనం
వాల్యూస్‌ని ఎంటర్ చేసేటప్పుడు అంటే ఇన్‌పుట్ వాల్యూస్‌ని ఇచ్చేటప్పుడు గూడా మనం ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. లేదా అది సెపరేట్ చేయదు ప్రాపర్‌గా. సో, ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్‌ని ఒక ఇంటి కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా నేమ్, ఏజ్, సిటీ వాటిల్ని మనం ఇన్‌పుట్ మెథడ్ త్రూ ఇచ్చామన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు ఇన్‌పుట్ మెథడ్ యూజ్ చేస్తే మనకి డైరెక్ట్‌గా బై డిఫాల్ట్ స్ట్రింగ్ వాల్యూస్ వస్తాయన్నమాట. కాకపోతే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేద్దాం. ఈచ్ వేరియబుల్ ఇన్‌పుట్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఈచ్ వేరియబుల్ ఇంట్‌ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ వచ్చిన ఇంటీజర్ నంబర్స్ మనం ఒక అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని ఒక సింపుల్ మ్యాథ్ అయితే చేద్దాం. సో, అది రిక్వైర్మెంట్. దాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో, సింపుల్‌గా ఏ, బి. సో, ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్ తీసుకున్నాననమాట. సింపుల్‌గా మనం ఒక స్ట్రింగ్‌ని ఇంట్‌గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంట్ మెథడ్‌ని యూజ్ చేయాలి. అది యూజువల్‌గా మనకు తెలిసిందనమాట. ఆల్రెడీ మనం చాలా సార్లు చేసాం. సో, ఇంట్ మెథడ్ దాంట్లో మనం ఇన్‌పుట్ మెథడ్‌ని కాల్ చేస్తాం. ఇన్‌పుట్ ఎంటర్ 2 నంబర్స్ అని పెట్టామనమాట. ఓకే. ఇలా ఎంటర్ 2 నంబర్స్ అని ఇచ్చాం. సో, మనం వీ కెన్ ఎంటర్ 2 నంబర్స్ ఇన్‌పుట్‌లో. తర్వాత మనకి స్ప్లిట్ మెథడ్ అనేది యాడ్ చేయాలనమాట. ఓకే. ఇలా స్ప్లిట్ మెథడ్ యాడ్ చేయాలి. స్ప్లిట్ మెథడ్ దేనికి యాడ్ చేయాలి? మనం ఇన్‌పుట్‌కి యాడ్ చేయాలి. ఓకేనా? ఇన్‌పుట్‌కి మాత్రమే ఈ స్ప్లిట్ మెథడ్‌ని యాడ్ చేయాలనమాట. అదంతా తీసుకొని మనం ఇంట్ మెథడ్‌లో మనం పెడతామనమాట. ఓకే. అంతేగాని ఇంట్ మెథడ్‌కి మనం ఇంట్ అంటే ఈ ఎండింగ్‌లో మనం స్ప్లిట్ మెథడ్ రాయకూడదు. ఇక్కడ ఆఫ్టర్ ఇన్‌పుట్ క్లోజింగ్ పారాంథసిస్ బ్రాకెట్ ఉంది కదా! దానికి మనం స్ప్లిట్ మెథడ్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడికి మనకి సింటాక్స్ అయితే రాసాము. ఇప్పుడు జస్ట్ ప్రింట్ కమాండ్ రాద్దాం. ప్రింట్ అడిషన్ ఇద్దామనమాట. సింపుల్‌గా ఉంటుంది. సమ్ ఈజ్ అని చెప్పి జస్ట్ కామా ఇచ్చి ఏ ప్లస్ బి. సో, ఇప్పుడు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ యొక్క అడిషన్‌ని మనం ప్రింట్ చేయాలన్నమాట. సో, ఇది టాస్క్. సో, లెట్స్ ట్రై. మనం ఇక్కడ స్ప్లిట్ మెథడ్‌లో ఏది ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ స్పేస్‌గా తీసుకుంటుంది కాబట్టి నేను స్పేసే ఇస్తున్నాను ఇక్కడ. 2 స్పేస్ 3 ఓకే. ఎంటర్ కొట్టానన్నమాట. ఏమైతుంది? ఒక ఎర్రర్ అయితే వచ్చింది మనకి. టైప్ ఎర్రర్. ఇంట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ నాట్ బి ఎ స్ట్రింగ్, ఏ బైట్ లైక్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ రియల్ నంబర్ నాట్ లిస్ట్. ఓకే. సో, ఇక్కడ బేసిక్‌గా ఏంటి అనంటే నేను ప్రతి ఒక్క ఎర్రర్ కూడా మీకు మాక్సిమం చూపిస్తాను అనమాట. ఎందుకు అనంటే మనకి ఎర్రర్స్ చూసినట్లయితే మనకి ఆ ఎర్రర్స్‌ని ఎలా రిజాల్వ్ చేయాలి అండ్ అంటే లాజికల్ ఇంప్రూవ్ కూడా మనకి కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటదనమాట. సో, ఎర్రర్స్‌ని రిజాల్వ్ చేసినప్పుడు గానీ, లేదా అసలు ఆ ఎర్రర్ ఎందుకొస్తుంది అవి తెలుసుకోవాలనమాట మనం. ఓకే. సో, అసలు ఈ ఎర్రర్ ఎందుకొచ్చిందో మనం చూద్దాం. సో, ఇక్కడ మీకు 2 వేరియబుల్స్ తీసుకొని ఇన్‌పుట్ మెథడ్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేసాం. ఇక్కడి నుంచి ఈ ఫ్లో దాకా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. ఒక ఫైనల్‌గా స్ప్లిట్ మెథడ్ అనేది ఏ ఫార్మాట్‌లోకి మనకు తీసుకొనొస్తుందని. సో, ఇక్కడ చూసినట్లయితే మనం ఇచ్చిన 5, 3 ఇక్కడ ఏమైంది? మనం ఇక్కడ 5 స్పేస్ 3 అని ఇచ్చామనుకోండి. సో, ఫస్ట్ అది ఆ 5, 3 అనేది ఒక స్ట్రింగ్‌గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎంటైర్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత మనం స్పేస్‌ని బట్టి స్ప్లిట్ అయితుంది. తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత ఈచ్ వాల్యూ ఒక లిస్ట్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఇక్కడి దాకా వి ఆర్ గుడ్ అనమాట. మనకి ఆ ఫ్లో అంతా తెలుసు. సో, ఇక్కడ ఏమవుతుంది అనంటే మనకి ఆ పర్టిక్యులర్ రిజల్ట్‌కి ఇంట్ మెథడ్ యాడ్ చేస్తాము. ఇంట్ మెథడ్ ఎందుకు యాడ్ చేసాం మనం? ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని మనం ఇంట్‌గా కన్వర్ట్ చేసి ఆ ఏకి, బికి అసైన్ చేయాలి. సో, మనం ఏం చేస్తాం డైరెక్ట్‌గా ఇలా ఇంట్ మెథడ్‌ని మనం అక్కడ యాడ్ చేస్తామనమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఉంటది ఫైనల్ అవుట్‌పుట్. ఇంట్‌లో లిస్ట్ ఉంటది గానీ స్ట్రింగ్ ఉండదు. సో, ఎప్పుడైతే మనకి స్ట్రింగ్ అంటే ప్యూర్ స్ట్రింగ్ ఉంటదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేలో ఉంటుందో అప్పుడు మాత్రమే ఇంట్ మెథడ్ అనేది ఏం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని మనకి ఇంట్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక లిస్ట్ అనేది ఇంట్‌లో ఉంది. సో, అప్పుడు ఇంట్ మెథడ్ ఖచ్చితంగా ఎర్రర్‌ని త్రో చేస్తుంది. ఎందుకనంటే ఇంట్ కెనాట్ కన్వర్ట్ దట్ లిస్ట్ యాస్ ఎ ఇంట్ అనమాట. సో, ఒక లిస్ట్‌ని ఇంట్‌గా కన్వర్ట్ చేసే కేపబిలిటీ లేదు. సో, అప్పుడు అందుకని ఆ ఎర్రర్ త్రో చేసిందనమాట. సో,
ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం దీనికి మ్యాప్ అనే ఫంక్షన్ని యాడ్ చేస్తామన్నమాట. సో మ్యాప్ వల్ల ఏమైతుంది అనంటే ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ని అది కన్వర్ట్ చేసి ఈ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇంట్ మెథడ్ అప్లై అయ్యేలా చేస్తుంది. సో దాన్ని ఎలా రాయాలి అంటే మనం ఇలా మ్యాప్ అని రాసి ఓకే ఈ మ్యాప్ ఫంక్షన్లో మనం ఇలా ఇంట్ ఇలా మనం ఇస్తాం. అంటే ఏం చేస్తుంది ఈ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ మ్యాప్లో ఒక 2 వాల్యూస్ ఇచ్చాము. ఒక వాల్యూ వచ్చేసి ఇంట్ అనే ఫంక్షన్, ఇంకోటి వచ్చేసి మనకి ఫామ్ అయిన లిస్ట్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంట్ అనే ఫంక్షన్ని ఈ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్క దానికి అప్లై అయ్యేలా చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎంటైర్ ఫ్లో. సో ఇప్పుడు అర్థమైంది కదా ఆ ఎర్రర్ ఎందుకు త్రో అయిందో. సో ఇప్పుడు మనం దీని ప్రకారంగా అంటే ఇప్పుడు మనం ఈ మ్యాప్ సింటాక్స్ ప్రకారంగా మనం ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్స్ ఇంటూ ఇంట్ అండ్ వీ కెన్ అసైన్ దోస్ ఇంట్ వాల్యూస్ టు డిక్లేర్డ్ వేరియబుల్స్. మీకు ఇంకా సింప్లిఫైగా ఇంకా ఈజీగా అసలు స్టెప్ బై స్టెప్ అర్థం అవడానికి నేను మీకు ప్రింట్ కమాండ్స్ యూజ్ చేసి అసలు ప్రాసెస్ అనేది ఎలా మనకి అది డెవలప్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ నేను లెట్సే ఇక్కడ ఈ వేరియబుల్ కాకుండా జస్ట్ నేను ఒక వేరియబుల్ ఇస్తాను. అదేంటంటే స్టెప్ 1 అని ఇస్తాను. ఓకే జస్ట్ స్టెప్ 1 అని ఇస్తాను. ఇదంతా తీసేద్దాం. ఓకే స్టెప్ 1 అంటే అసలు ఫస్ట్ ఇన్పుట్ స్ప్లిట్గా మార్చాక మనకి రిజల్ట్ ఎలా ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి స్టెప్ 2 అనే వేరియబుల్ క్రియేట్ చేశాక నేను ఈ మ్యాప్ అనేది అయితే ఇస్తాను అనమాట. సో మ్యాప్ ఆఫ్ ఏమి ఇస్తాను నేను ఈ స్టెప్ 1 ఇస్తాను. సో ఇక్కడ ఇలా ఇస్తాను. ఓకే అంటే అదే కదా. సో ఇక్కడ ఈ ఇన్పుట్ అండ్ స్ప్లిట్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆ రిజల్ట్ మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒక స్టెప్ 1 ప్లేస్లో ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ లిస్ట్ మనకి ఈ మ్యాప్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఈ ఇంట్ మెథడ్ని ఆ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్క వాల్యూస్కి కన్వర్ట్ చేసి అది స్ట్రింగ్ టు ఇంట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఇక్కడ ఏం చేస్తాం మనం పెట్టాం. తర్వాత వచ్చేసి స్టెప్ 2. సో ఆ స్టెప్ 2ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు రన్ చేసినట్లయితే 2 and 6 ఇచ్చాం. ఓకే సి మనం 2 and 6 ఇచ్చాం. సో స్టెప్ 1లో ఏమైంది మనకి స్టెప్ 1లో ఈ ఇన్పుట్ అండ్ స్ప్లిట్ ఫంక్షనాలిటీ ఏం చేశాయని మనకి ఒక లిస్ట్ని తీసుకొని వచ్చాయన్నమాట. సో ఒక లిస్ట్గా కన్వర్ట్ చేసాయన్నమాట. సో 2 అనే ఒక స్ట్రింగ్ 6 అనేది ఒక స్ట్రింగ్ సపరేట్గా చేసి దాన్ని ఒక లిస్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసాయన్నమాట. తర్వాత స్టెప్ 2లో ఏమైంది మ్యాప్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం ఈచ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో లిస్ట్లో ఈచ్ ఇండివిజువల్గా ఈ ఇంట్ని అప్లై అయ్యేలా చేసామన్నమాట. మనం చేశాక మనకి స్టెప్ 2లో ఏమవుతుంది మనకి మ్యాప్ ఒక రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే మ్యాప్ అనేది ఒక ఆబ్జెక్ట్ వేలో మనకి రిజల్ట్ అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. దాన్ని మనం ఒక ప్రాపర్గా చూడాలి అని అంటే మనం జస్ట్ ఇక్కడ దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే మ్యాప్ టు లిస్ట్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు సీ ద ప్రాపర్ రిజల్ట్. మళ్ళీ ఇది డిలీట్ చేసి మళ్ళీ ఇంకోసారి రన్ చేసి మనం 2 space 6 అని ఇద్దాం. సి ఇప్పుడు మీకు ప్రాపర్గా మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైంది. సో స్టెప్ 1లో ఏమవుతుంది మనకి ఇన్పుట్ నుంచి వాల్యూస్ తీసుకొని స్ప్లిట్ మెథడ్ ఏం చేసింది దాన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి ఒక లిస్ట్గా ఫామ్ అవుట్ చేసింది. తర్వాత ఈ మ్యాప్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ ప్రతి ఒక్క స్ట్రింగ్ని ఈ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్క స్ట్రింగ్ని మనకి ఇంటీజర్గా కన్వర్ట్ చేసింది. సో వన్స్ ఈ స్టెప్ 2 రీచ్ అయ్యాక పైథాన్ ఏం చేస్తుంది ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తుంది అనమాట. అంటే ఇందాక మనం A, B అని మనం డిఫైన్ చేసాం. సో Aకి 2 Bకి 6 వాల్యూస్ని అసైన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ కోడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనం లెట్స్ సే 3 and 5 ఇచ్చాం. ఎంటర్ కొట్టినట్లయితే సమ్ ఈజ్ 8. సో 3 + 5 అంటే 8 ప్లస్ A ప్లేస్లో 3 B ప్లేస్లో 5 అనేది అసైన్ అయిపోయాయి అనమాట. సో 3 + 5 8.
అనేది మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో ఇలా మనం ఒక నెంబర్స్ని ఇన్పుట్ మల్టిపుల్ వాల్యూస్గా ఇస్తున్నప్పుడు వాటిని స్ట్రింగ్గా అయితే జస్ట్ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలా కాకుండా ఇలా ఏదైనా కన్వర్షన్ ఉన్నప్పుడు టైప్ కాస్ట్ చేయాల్సినప్పుడు మనం ఇలా మ్యాప్ ఫంక్షనాలిటీ యూజ్ చేయాలన్నమాట. సో దట్ అవి ప్రాపర్గా కన్వర్ట్ అయ్యి మనకు కావాల్సిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక లిస్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఒక డిఫరెంట్ అంటే మల్టిపుల్ వేరియబుల్స్ని క్రియేట్ చేసాము. అలాగే మల్టిపుల్ వాల్యూస్ని ఇన్పుట్గా ఇచ్చి ఈచ్ అండ్ వేరియబుల్కి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూసాం. అలా కాకుండా ఇప్పుడు ఒకే వేరియబుల్ మల్టిపుల్ వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి అంటే ఒక లిస్ట్ని ఎలా అసైన్ చేయాలి. మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏంటి, ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఎప్పుడు ఉంటాయి, ఒక లిస్ట్లో ఉంటాయి, ఒక సెట్లో ఉంటాయి. అలా మనకి డేటా టైప్స్ అలా మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. లిస్ట్, సెట్ అని, టపుల్స్ అని అలా ఉన్నాయి కదా, ఫ్రోజన్ సెట్ అని. అలా మనకి ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. సో టేకింగ్ లిస్ట్ ఇన్పుట్ అనమాట. దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము అంటే లెట్స్ సే నెంబర్స్ అని పెడుతున్నాను. నెంబర్స్ అని పెట్టి ఇది సింపుల్ అనమాట, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం స్టార్టింగ్లో ఇంట్కి ఎలా ఇచ్చామో అలాగే లిస్ట్ నెంబర్స్ అని పెట్టి మనం ఇక్కడ దానికి స్ప్లిట్ మెథడ్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇలా స్ప్లిట్ మెథడ్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇది మనకు తెలిసిన విషయం అనమాట. ఎందుకంటే స్ప్లిట్ మెథడ్ ఎప్పుడైతే చేస్తామో మనం అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్గా మారుతుంది అనమాట. దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ లిస్ట్లోకి కన్వర్ట్ చేసామనుకోండి. సో ఆ నెంబర్స్ అనేది ఈ నెంబర్స్ అనే వేరియబుల్లోకి యాస్టీస్గా ఆ లిస్ట్ అనేది అజైన్ అయిపోతుంది అనమాట. సో ఇలా రాసి మనం నెంబర్స్ లిస్ట్ వేరియబుల్ ఇచ్చామనుకోండి, ఈ స్ప్లిట్లో మనం ఏ ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా అది స్పేస్ అనేది సపరేట్ చేయడానికి యూజ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2, 3, 6, 9, 5, 4. సో ఇలా నేను మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చానమాట. ఇలా ఎంటర్ చేసినట్లయితే మనకి నెంబర్స్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ ఫామ్గా కన్వర్ట్ అయిపోయి మనకి ఈ నెంబర్స్ అనే వేరియబుల్లోకి అసైన్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం మనకు కావాల్సిన ఇన్పుట్గా చేంజ్ చేసుకోవచ్చు. దీన్నే మనం సెట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా సెట్గా ఎలా చేస్తాం, ఈ సెట్ పెట్టేసి మనం ఇలా సింపుల్గా ఇలా ఇచ్చినట్లయితే కన్వర్ట్ చేయండి. సో సేమ్ వాల్యూస్ని మనం ఇవ్వండి. సేమ్ వాల్యూస్ ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే ఏమైంది, అది సెట్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే సెట్ కింద కన్వర్ట్ అవ్వడం అంటే మనకి మోస్ట్లీ యూనిక్ వాల్యూస్ ఉంటుంది, డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉంటే తీసేస్తుంది అనమాట. ఇలా మనం ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసాం కదా మనం అవుట్పుట్ కాన్సెప్ట్, ఇన్పుట్ కాన్సెప్ట్. సో నేను మీకు ఒక హోంవర్క్ అంటే ఈ కాన్సెప్ట్స్ని అలాగే వదిలేయకుండా మీకు జస్ట్ ఒక రివిజన్ లాగా నేను కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ మన యూట్యూబ్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో మీరు అవి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేశాక నెక్స్ట్ వీడియోకి మూవ్ అవ్వండి. సో దట్ ఏమవుతుందంటే మీరు చూసిన కాన్సెప్ట్స్ అంటే మీరు ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మళ్ళీ ఇంకోసారి ప్రాక్టికల్గా రివైజ్ చేసినట్లయితే అది మీకు చాలా అంటే గుర్తుంటుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్స్ ఇంకా బాగా అర్థమైతే మీ ఓన్గా ట్రై చేసినప్పుడు మీకు ఇంకా బాగా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ఎల్స్ నేను అదే డిస్క్రిప్షన్లో గిట్హబ్ లింక్ ఇచ్చినాను. ఆ గిట్హబ్ లింక్లో మీకు ఈ పర్టికులర్ ప్రాక్టీస్ అంటే డే 4 ఇన్పుట్ అవుట్పుట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లో నేను ఈ ఏదైతే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసి ఉంటానో వాటికి సొల్యూషన్స్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాను. సో యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టుంటాను అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యి నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే నేను ఇందాక చెప్పినట్లు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ comment and please do subscribe my channel and don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you.